ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ధనుస్సు రాశి వారి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు అనేది మరో 40 గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి గ్యారంటీగా వస్తుంది. ఇది జరుగుతుంది. మరి ఇంతకీ మరో 40 గంటల్లో ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఒక అమ్మాయి మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వస్తుంది, అసలు ఆ అమ్మాయి ఎవరు, ఏ విధంగా మరెన్నో విషయం. నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. వెతుక్కుంటూ వస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఏ విధంగా మరెన్నో విషయాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మీ యొక్క ధనుస్సు రాశి కిందికి వస్తారు. ఈ ధనుస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, ధనుస్సు రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. వీరు అనేది కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు, ధనుస్సు రాశి వారికి చెందినటువంటి మరో 40 గంటల్లో వీరి జీవితం అనేది మారబోతుంది. ఎన్ని మార్పులు జరగబోతున్నాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. గ్యారంటీగా వస్తుంది. ఇది జరుగుతుంది. మరి ఇంతకు ఆమె ఎందుకు వస్తుంది, ఆమె ఎవరని తెలుసుకుందాం. మరో 40 గంటల్లో ధనుస్సు రాశి వారికి నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరకైతే రావడం అనేది జరుగుతుంది. అతిగా ఇష్టపడి ఫైనల్గా లవ్ చేస్తున్నా అసలు ఈ విషయం మీకు ఇప్పటి వరకు తెలియదండి. ఏదైనా సిచ్యువేషన్లో ఉందంటే అది మీకు దాన్ని బెస్ట్ అని చెప్పుకోవాలి. ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి మిమ్మల్ని గాఢంగా ప్రేమించి మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు అసలు చూసి ఉండరండి, ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఈ విధంగా ఎవరైతే ఇక ధనుస్సు రాశి వారు ఎవరైతే జస్ట్ ఉంటారో వీరికి మీ యొక్క సంఘటన జరుగుతుంది. ఇక ధనుస్సు రాశి వారు నిజంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి అయితే రావడం వల్ల, నిజంగా మీరు ఆమె దగ్గరకు రావడం వల్ల గ్యారంటీగా మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అంటే ఆమె మీ దగ్గరికి వచ్చి కేవలం ప్రేమించడం అనే కాదు, మీ జీవితం అనేది మారబోతుంది. నిజంగా మీ దగ్గరకు ఆ అమ్మాయి అనేది నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనేసి అంటుంది. ఆ అమ్మాయి ఫేక్ కాదండి, ట్రూ పర్సన్. ఖచ్చితంగా అలాంటి అమ్మాయి మీ దగ్గరికి వస్తారు. అంటే మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తను ఆలోచన ఆమెకు అర్థమవుతుంది. ధనుస్సు రాశి అస్సలు ఆ అమ్మాయి మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల రాబోయే రోజుల్లో మీకు అదృష్టం రెండింతలు పట్టబోతుంది. ఎప్పుడు మీరు కొంత అమౌంట్ అయితే వస్తుంది అనుకోకుండా అంతకు 4 రేట్ల అమౌంట్ మళ్ళీ మీ వ్యాపారంలో, ఉద్యోగంలో, బిజినెస్ పరంగా
న్యాయపరంగా దానికి సంబంధించినటువంటి మీ అదృష్టం రెండింతలు పట్టబోతుంది. కాబట్టి ఆ డబ్బు నిజంగా మీరు అనుకోకుండా దానికంటే పెద్ద మొత్తంలోనే సంపాదిస్తారు. రాబోయే రోజుల్లో ఆ అమ్మాయికి సంబంధించిన మీ జీవితంలో ఎన్నో మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమండి. ఇక ధనస్సు రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సో చిన్ననాటి ప్రయత్నంతో సక్సెస్ కంపెనీ అనేది అవుతుంది. ఆఫర్ అనేది వస్తుంది. ఇక మీరు చాలా హ్యాపీగా ఉంటారు. సో ఈ వీడియో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల